నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలంలో ఆర్సెలాల్ మిత్తల్ నిప్పల్ స్టీల్ కంపెనీకి చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేయబోతున్నారు. మరి ఈ కంపెనీ రాష్ట్రానికి వస్తుందంటే అది చంద్రబాబు నాయుడు గారి చిత్తశుద్ధే కారణమంటూ కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి వ్యాఖ్యానించడం కానివ్వండి, నిత్యం ప్రభుత్వం పైన విమర్శలు గుప్పించేటువంటి సాక్షి ఈ రోజు ఈ స్టీల్ కంపెనీ గురించి పేపర్ యాడ్ ఇవ్వడం ఎలా చూడాలి? ఇటువంటి అంశాలన్నీ కూడా చర్చించడానికి మనతో పాటుగా ఉన్నారు ఏపీ కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్ అరసమెల్లి శ్రీనివాస్ గారు. నమస్తే సార్. నమస్కారం అండి. అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి స్టీల్ కంపెనీ ఆంధ్రప్రదేశ్లో అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం. మరి చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేస్తున్నారు సార్. ఈ పరిణామాన్ని ఎలా చూడాలంటారు? ఇక్కడ అంటే కుమారస్వామి గారు ఆయన చెప్పిన ప్రకారం మొన్న ఆయన అలాంటి వ్యాఖ్యానం చేశాడంటే చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఉండడం ఆంధ్రప్రదేశ్ ప్రజల అదృష్టం అన్నాడు. ఆయన వ్యాఖ్యానం చేశాడు. నిజమే. ఎందుకంటే ఈ ఇండస్ట్రీ గురించి మళ్ళీ మాట్లాడదాం. కుమారస్వామి గారు ఆయన చిత్తశుద్ధి ఆయన కృషి వల్ల వచ్చిందన్నాడు. అది 100% వాస్తవం. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజలు గుర్తించారు కాబట్టి 4 సార్లు ముఖ్యమంత్రి చేశారు ఆయన. అయినా సరే ఎప్పుడో ఇది కొంచెం తడబాటు ఉంది మన ప్రజలకి. పనివాడు ఎవరో పనికి మాలినవాడు ఎవరో అనేటువంటి తేల్చుకుంటంలో కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నాం మనం. చంద్రబాబు నాయుడు గారు పని చేసినాడు, బాగా పని చేస్తాం, అందరూ మంచివాడిని పెట్టుకున్నాం అనుకుంటున్నారు. సడన్గా మనకు మనసు మారి ఓ పనికి మాలినవాడిని తెచ్చుకుంటున్నారు. దాంతో ఏముందో డిస్టర్బెన్స్ అవుతుంది. ఇప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడైనా ఇప్పుడైనా సరే ప్రజలకైతే ఇప్పుడు చాలా క్లారిటీ వచ్చింది. ఎందుకంటే అత్యంత దద్దమ్మ చవట పనికిమాలినోడిని పరిపాలన చూసాం మన 5 ఏళ్ళు. చూసిన తర్వాత ఇంకొద్దరు బాబు తప్పు చేయకూడదు అనుకున్నారు. ఇక ఏకంగా రాజకీయ పార్టీలుగా కొంచెం ఎంతో కొంత ప్రభావం చూపగలిగిన టీడీపీ జనసేన అనేటువంటివి చేయగలిపారు కాబట్టి మాకు చాలు వీళ్ళతో మేము సరిపెట్టుకుంటామని ఒక అభిప్రాయానికి వచ్చినట్టు అనిపిస్తుంది ప్రజలు. ఎందుకంటే బయట ఎక్కడికి వెళ్ళినా ఆ మాట వినబడుతుంది. చిన్న అసంతృప్తులు ఏమైనా ఉన్నా డెఫినెట్గా ఉంటాయి. వాటిని సార్ట్అవుట్ చేసుకుని పరిష్కారం కాని సమస్యలు కాదు, అవి పరిష్కారం చేయగలిగిన సమస్య. ఇక అనకాపల్లి దగ్గర నక్కపల్లిలో ఇది రావటం అంటే ఒక రకంగా ఉత్తరాంధ్ర ముఖద్వారం తుని, తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న తుని తను వంతెన దాడితే పాయకరావుపేట, అక్కడి నుంచి అనిత గారు నియోజకవర్గం, అనిత గారి నియోజకవర్గంలోనూ ఉంటుంది ఆ నక్కపల్లి, పాయకరావుపేటలోనూ ఉంటుంది. అంటే హోమ్ మినిస్టర్ గారి నియోజకవర్గం. ఇంకా అక్కడి నుంచి అదంతా కళింగాంధ్ర అనుకోండి. మనం మామూలుగా ఉత్తరాంధ్ర అంటాం కానీ యాక్చువల్గా కళింగాంధ్ర అంటే దానికి యాప్ట్ ఆ ప్రదేశానికి. వాళ్ళకి ఆల్రెడీ విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ఉంది. విశాఖ ఉక్కు వల్ల వైజాగ్ ఏ రేంజ్లో అభివృద్ధి చెందిందనేటువంటిది మనందరం కళ్ళారా చూసాం. మేము చూసాం కళ్ళారా. మీరు ఇంకా చిన్నపిల్లలు అప్పటికి ప్రారంభమై ఉండదు, మీరు పుట్టేటప్పటికి ప్రారంభమైపోయింది. మా కళ్ళ ముందే స్టీల్ ఉక్కు ఫ్యాక్టరీ వచ్చింది, అది డెవలప్ అయింది. ఇప్పుడు ఇంక భారీ పరిశ్రమ 1,40,000 కోట్ల పైన. దీనివల్ల అనేక మందికి ఉపాధి అవకాశాలు వస్తాయి, ఉద్యోగాలు ఉంటాయి. దానికి అనుబంధంగా ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ ఉపాధి పెరుగుద్ది. అనేక మంది కాంట్రాక్టర్లు, వ్యాపార సంస్థలు, ట్రాన్స్పోర్టు, రకరకాలగా ఒక ఎకోసిస్టమ్ ఏర్పడుతుంది. ఆ నిర్మాణం దగ్గర నుంచి కూడా యాక్టివిటీస్ మొదలైపోతాయి. అది ఆరంభం, అది ఉత్పత్తి మొదలయ్యే లోపలనే ఆర్థికంగా లావాదేవీలు, ఆ యాక్టివిటీస్ పెరిగేటప్పటికి రాష్ట్రానికి కూడా ఆదాయం వస్తుంది, ప్రజలకు ఉపాధి దొరుకుద్ది, వాళ్ళ జీవన వ్యయం వాళ్ళకి ఒక సాటిస్ఫాక్షన్గా ఉంటుంది. ఎందుకంటే ఖర్చు పెట్టుకోవడం, చేతిలో మనీ రొటేషన్ ఉంటుంది. ఇది చాలా మంచి పరిణామం అండి. ఇక్కడ మీరు ఇందాక పేపర్లో, సాక్షి పేపర్లో వేశారన్నారు కాబట్టి ఖచ్చితంగా వేయాలి, డెఫినెట్గా వేయాలి. ఎందుకంటే అది ఒక పేపర్ యాడ్. అది వాళ్ళు ప్రకటన ఇచ్చినప్పుడు డబ్బులు తీసుకుని వేస్తారు. వాళ్ళ అసలు బుద్ధి రాత్రికి బయటపడుద్ది. ఈ శంకుస్థాపన అయిపోయిన తర్వాత టీవీ డిబేట్లే పెడతారు, దాని మీద మాట్లాడతారు. అక్కడ ఏం చెప్తారంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇది నేనే తెచ్చాను అనలేడు. ఎందుకంటే ఇప్పుడే వచ్చింది కాబట్టి, అది అంతకుముందు ప్రస్తావన రాలేదు కాబట్టి. దానికి ఏం చెప్తారంటే అర్ధరాత్రి 2ంటికి మా నాన్నతో మాట్లాడుతున్నానని చెప్పేవాడు కదా. ఆ మాట్లాడినప్పుడు నాన్నతో మాట్లాడినప్పుడు లక్కీగా బాబాయ్ లేడు, వాళ్ళ బాబాయ్ అంటే మాట్లాడు అతను. మళ్ళీ వాళ్ళ బాబాయ్ చెప్తారు కదా వాళ్ళ నాన్నతోటి, నన్ను చెతగొట్టి చంపించేయడండి అని చేత వాళ్ళ బాబాయ్ ఉండగా మాట్లాడతలేదు, వాళ్ళ అన్నగారిని వదిలిపెడతలేదు అతను. వాళ్ళ బాబాయ్ పక్కనే కూర్చొని అప్పుడప్పుడు ఇక్కడికి వచ్చి తిరుగుతున్నాడు. ఇటు ఈ కేసు గురించి చూసుకుని వెళ్తున్నాడు మళ్ళీ ఏమవుతుందో అని. ఆ సమయంలో కరెక్ట్గా ఈ కేసు మళ్ళీ తేడా వచ్చింది కదా, వాళ్ళ అమ్మాయి ఒకరిదే పోరాటం చేస్తుందని మళ్ళీ ఇక్కడికి వచ్చి ఉంటాడు, ఇందప్పుడే తిరుగుతున్నాడు, ఏంటి పరిస్థితి అని. ఆ సమయం దొరికినప్పుడు నేను మా నాన్నగారితో మాట్లాడాను,
మనం ఎప్పుడో మెట్టలతో మాట్లాడాము, తీసుకురామని ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడే తీసుకురామని చెప్పాము. హైలీ రెస్పెక్టెడ్ కాబట్టి నాకు నా మాట మీద గౌరవంతో వస్తానన్నాడు. నాళ్ళకి తీరినట్టు ఉంది, ఆ మాట చెప్పు నువ్వు అంటాడనమాట. ఇప్పుడు రేపొద్దున రాత్రి ఏం చెప్తాడంటే, ఇది మేమే పురమాయించాం, సిగ్గు లేకుండా వాళ్ళందరూ ఇదే మొదలెడతారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడో మాట్లాడాడు, అప్పుడు కుదరలేదు, భూసేకరణ అది కుదరలేదు, ఒప్పందాలు అవి సరిగ్గా సెట్ అయ్యి, ఇప్పుడు గవర్నమెంట్ మారిపోయింది, వీళ్ళు వచ్చిన తర్వాత ఒప్పందం అయిందని చెప్తారు. దానికోసం దాని గురించి నెగిటివ్గా మాట్లాడరు వాళ్ళు, దాని గురించి పాజిటివ్గానే మాట్లాడతారు. అయితే లోపల వాళ్ళందరికీ కొత్త అన్నం ఉడికేటప్పుడు వచ్చేస్త చూసేవా, అలాగే బుడగల కింద ఆ కొత్తలు ఆడిపోతూ ఉంటుంది వాళ్ళకి. సాయంత్రం అందరూ ఏం చేస్తారంటే, టీవీలో మాట్లాడలేరు కానీ అందరూ మీటింగ్ పెట్టుకుని కాళ్ళు ఆర్జాపుకుని జుట్లు ఎరబోసుకుని బోరుమని ఏడుస్తారు, రోధిస్తారు అందరూ. అది బ్యాచ్ పరిస్థితి. అంటే మరి ఇప్పటి వరకు గూగుల్ డేటా సెంటర్ వచ్చినప్పుడు కూడా ఫస్ట్ నెగిటివ్గానే ప్రచారం చేశారు సార్, పొల్యూషన్ గురించి కానివ్వండి, వాటర్ ఎక్కువ కావాలి, ఎలక్ట్రిక్ కావాలి అని. ఇప్పుడు ఈ ఆర్సెలన్ మిత్తల్ గురించి కూడా నెగిటివ్ ప్రచారం చేసే అవకాశం లేదంటారా? ఇప్పుడు ఏమైందంటే, వాళ్ళ కూడా ఎంత బుద్ధిమాన్యం ఉన్నా ఎంతో కొంత ఎవడో ఉంటాడు కదా. మనం మరీ అడ్డగోలుగా ఇలాగా రాష్ట్రాభివృద్ధికి జరిగే కార్యక్రమాలు మనం వ్యతిరేకిస్తే మనం ఇప్పటికే చీయని ఉమ్మేశారండి. ఈసారి కొడతారు కూడా మనల్ని, ఓట్లేసి ఓడించారు ఇప్పుడు వరకుని, చీయని ఉమ్మేశారు. ఇంకా మనం ఇదే రకంగా రాష్ట్రాభివృద్ధి జరిగే కార్యక్రమాలకు అడ్డం పడో లేకపోతే దాని గురించి ఏడుస్తాను కూర్చుంటే, మీ బతికిన తెరా బాబు అంటారు, తిరిగి కొడతారు కూడా మనల్ని. అంచేత మనం రాష్ట్రాభివృద్ధి ఇటువంటి కార్యక్రమాలు మనం వ్యతిరేకించొద్దు. ఏ విమర్శలు ఏమన్నా ఉంటే మనం వీళ్ళని విమర్శిద్దాం, ఏదైనా అవకాశం దొరికితేనే కాసు కూర్చుందాం, మన వాళ్ళందరినీ పంపిద్దాం అక్కడికి. సాక్షి ఉంటుంది కదా, అక్కడ ఏదైనా పొరపాటు చేయను. చంద్రబాబు నాయుడు గారు బూట్లు వేసుకుని అటు ఇటు తిరిగినా, తలదూకున్న దువ్వని తీసుకుని తలదూకుంటూ ఉంటారు చంద్రబాబు గారు అప్పుడప్పుడు. అలా తలదూకున్న దాని గురించి మాట్లాడదాం మనం. ఇంతగా ఇప్పుడు మన పనికిమాలిన చర్చలే కదా మన అన్నీ నిర్ణయం తీసుకుని ఉంటారు. ఒకటి, మీకు అనకాపల్లి నక్కపల్లిలో ఈ ఉక్కు ఫ్యాక్టరీ, ఉక్కు పరిశ్రమ రావటం అనేటువంటిది ఇది ఒక అధ్యాయం అండి. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఇది ఖచ్చితంగా సువర్ణాక్షరాలతో రాసుకోవాలి, మార్క్ మై వర్డ్స్. ఎందుకంటే వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీ వల్ల వైజాగ్ పరిసర ప్రాంతాల గాజువాక అనేటువంటి ఒక నగర నిర్మాణం జరిగింది. అదొక గ్రామం. ఇప్పుడు అది ట్విన్ సిటీస్ లాగా, వైజాగ్ గాజువాక రెండు ట్విన్ సిటీస్, జంట నగరాల్లాగా అయిపోయినాయి. రెండు కలిసిపోయినాయి. ఇప్పుడు చాలా గ్యాప్ ఉండేది, చాలా దూరం ఉండేది, ఆ రెండు కలిసిపోయినాయి. ఇప్పుడు ఇంచుమించు ఇప్పుడు నక్కపల్లి నుంచి వైజాగ్లో కలిసిపోద్ది. నక్కపల్లి, అనకాపల్లి, ఇటుపక్క పాయకరావుపేట, ఇవన్నీ మొత్తం అదంతా ఒక ఎకనామిక్ జోన్ అంటారు దాన్ని, అలాగే అయిపోద్ది అంతే. ఆర్థికంగా చాలా బలమైన ప్రదేశంగా మారుద్ది. రాష్ట్రానికి ఆదాయం కూడా ఇప్పటికి వచ్చేది ఆ ప్రాంతం నుంచి. ఎందుకంటే వైజాగ్ ఐటీ ఇండస్ట్రీ అవుతుంది, అనేక పరిశ్రమలు వస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఈ పరిశ్రమ వస్తుంది కాబట్టి భోగాపురం ఎయిర్పోర్టు, ఇలాగా ఒక రకంగా వైజాగ్కి ఏం చేయాలో అది 2 ఏళ్ళలో చేస్తారు. వీళ్ళ దృష్టి ఇప్పుడు క్వాంటమ్ వ్యాలీ, ఇలా ఇప్పుడు అమరావతి గురించి ఇన్నాళ్ళు అమరావతి గురించి అసలు ఒక మాట మాట్లాడే చంద్రబాబు గారు చూడండి. ఇప్పుడు అమరావతి గురించి మళ్ళీ మొదలెట్టాడు ఆయన. అమరావతి ఏరియాలో మళ్ళీ రానున్న సంవత్సరంలో ఇప్పుడు మార్చి నాటికి అమరావతిలో ఏ రేంజ్లో మళ్ళీ కొత్త పెట్టుబడులు కొన్ని హైడ్ చేస్తారు వీళ్ళు. ఎందుకంటే వాళ్ళు లెటర్లు రాస్తున్నారు, మాకు వద్దండి, మాకు రావద్దండి, మాకు పెట్టకండి, ఇదేంది రోగం వాళ్ళకి. అంచేతగా కొన్ని సర్ప్రైజ్ ఎలిమెంట్స్ ఉంటాయి. అది మధ్యాంధ్ర అంటే అమరావతి ప్రాంతంలో వస్తాయి. ఆల్రెడీ పారిశ్రామికంగా అక్కడ రాయలసీమకి హార్టికల్చర్లోనూ రాయలసీమను డెవలప్ చేసే కార్యక్రమంలో పడ్డారు. అంచేత 3 ప్రాంతాలని సమానంగా అభివృద్ధి చేసుకుంటా, అసలు బ్యాలెన్స్ చేసుకుంటా, ఈ లోపల మన జీవనాధారమైన పోలవరం ప్రాజెక్టు వచ్చే సంవత్సరం జూన్కి ఓపెన్ అయిపోద్ది. వీళ్ళు ఏడవడానికి నీళ్ళు ఇంకిపోతాయి, వాళ్ళకి గొంతు బొంగురిపోద్ది. ఎంత ఏడ్చి గొంతు బొంగురిపోద్ది వాళ్ళకి, గొంతులోంచి మాట కూడా రాదు వాళ్ళకి. మీకు వచ్చే సంవత్సరం ఇదే రోజుల నాటికి వాళ్ళు బుర్రబాడైపోయి ఎర్రోళ్ళగా అటు ఇటు పిచ్చి పరుగులు తీస్తూ ఉంటారు చూడండి. ఎందుకంటే అసలు ఏదన్నా మాట్లాడాలంటే ఏం మాట్లాడాలో కూడా తెలియదు ఇప్పుడు వాళ్ళకి. ఇప్పటికే వాళ్ళు ఏం మాట్లాడాలో తెలియక చంద్రబాబు నాయుడు గారు కూడా ఉగాది పంచాంగ శ్రవణంలో ఆవిడ లేదేంటి ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు. ఉగాది పంచాంగ శ్రవణం అనేటువంటిది పూజా కార్యక్రమం ఏం కాదు, అది తెలుసుకోవాలి ఫస్ట్. అందుకనే మీకు ఏదైనా తెలిసన్నా మాట్లాడాలి, అది తెలియకుండా మాట్లాడాలి. సగం తెలిసి మాట్లాడితే ఉగాది పూజకి మాత్రం వాళ్ళు వెళ్ళని వేసుకుని కూర్చుండిపోయి ఆయన భార్యను వేసుకుని జగన్మోహన్ రెడ్డి గారు అసలే పట్టు వస్త్రాలకు వెళ్ళాల్సినప్పుడు వెళ్ళడం.
ఉగాది పంచాంగ శ్రవణానికి భార్యలతో ఏం కూర్చోక్కర్లేదు, ఎవరైనా కూర్చోవచ్చు, ఒకళ్ళు కూర్చోవచ్చు, లేదంటే ఇద్దరు కూర్చోవచ్చు. అది తెలుసుకుని మాట్లాడాలి వాళ్ళు ఏంటండి. అందుచేత మనం కొన్నాళ్ళ పాటు ఈ ఈ దెయ్యాల గురించి మాట్లాడుకోకుండా రాష్ట్రంలో జరుగుతున్న మంచి గురించి, అభివృద్ధి గురించి, ప్రభుత్వ ప్రణాళికలు ఏమున్నాయి, వాళ్ళ సంక్షేమ కార్యక్రమాలు ఎలా ఉన్నాయి, మన ఉగాది నాడు చూడండి బ్రహ్మాండం. ఈ మార్చి నెల ఒక అద్భుతం. ఈ మార్చి నెలలో ఉమెన్ ఎంపవర్మెంట్, వాళ్ళకి ఆర్థికాభివృద్ధి కోసం డ్వాక్రా వాళ్ళందరికీ రుణాలు ఇప్పించడం, వాళ్ళు స్వయంగా వాళ్ళు పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడం, అలా చేసేసి వదిలేయకుండా వాళ్ళు ఉత్పత్తి చేసిన ఉత్పత్తులకు అంతర్జాతీయ మార్కెట్ కల్పించడం అనేటువంటిది వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళకి చాలా మంచి జరుగుద్ది. ఒక రకమైన అద్భుతమైన జరుగుతుంది. డ్వాక్రా పెట్టినప్పుడు ఎలాంటి ఒక సంచలనమో ఇది ఒక సంచలనం అవుద్ది. డిఎస్సి వేసారు 10,000 మంది ఉద్యోగాలు. అలాగే ఒక మంచి సంక్షేమ పథకం దివ్యాంగులందరికీ కూడా ఉచితంగా ఇచ్చారు. తర్వాత అన్నదాత సుఖీభావ వాళ్ళందరికీ డబ్బులు వేశారు. ఇప్పుడు ఇది ఉక్కు పరిశ్రమ. అంటే మార్చి నెల అనేటువంటిది ఇది అందరూ గుర్తుంచుకోవాల్సిన నెల. 2026 మార్చి చాలా అద్భుతాల వేదిక, చాలా నిర్ణయాలు, ప్రజలకు ఉపయోగపడే నిర్ణయాలు, ఒక మంచి నెల ఇది. ఓకే సార్, మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్.